మనం నిత్యం పఠించే మంత్రాలలో అత్యంత శక్తివంతమైనది ఓం నమఃశివాయ. దీనిని పంచాక్షరీ మంత్రం అని కూడా అంటారు. అసలు ఈ 5 అక్షరాల వెనుక ఉన్న అర్థమేమిటో మీకు తెలుసా? ఓం. ఇది బ్రహ్మాండమైన ధ్వని. విశ్వం సృష్టించబడినప్పుడు పుట్టిన మొదటి నాదం. ఇది పరమాత్మకు సంకేతం. నమః అంటే నమస్కరించడం లేదా విధేయత చూపడం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే నాది ఏమీ లేదు, అంతా నీదే అని మన అహంకారాన్ని శివుని పాదాల దగ్గర ఉంచడం. శివాయ, శివుడు అంటే మంగళకరమైనవాడు అని అర్థం. మనలోని అంతరాత్మను ఆ శివతత్వంతో అనుసంధానం చేయడమే శివాయ. ఆ మంగళకరమైన పరమశివునికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఈ మంత్రాన్ని పంచాక్షరీ మంత్రం అని ఎందుకంటారో తెలుసా? ఇందులో ఉన్న 5 అక్షరాలు నా, మా, షి, వా, యా మన సృష్టిలోని పంచభూతాలను సూచిస్తాయి. నా అంటే పృథ్వీ, భూమి. మా అంటే జలం, నీరు. సి అంటే అగ్ని, నిప్పు. వా అంటే వాయువు, గాలి. యా అంటే ఆకాశం. అంటే ఈ మంత్రాన్ని జపించటం ద్వారా మన శరీరంలో ఉన్న పంచభూతాలను మనం శుద్ధి చేసుకుంటున్నామని అర్థం. చూశారుగా, ఓం నమఃశివాయ అనేది కేవలం భక్తి మార్గమే కాదు, అదొక గొప్ప విజ్ఞానం. అందుకే రోజూ కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ శివుని కృపకు పాత్రులవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ.